మార్నింగ్. ఈరోజు నేను స్టార్ట్ చేయబోయే చాప్టర్ ఫంక్షన్స్ అన్న చాప్టర్. ఈ చాప్టర్ మనకి పబ్లిక్లో ఒకే ఒక ఎస్ఐ వస్తుంది. అది పబ్లిక్లో మనకి స్టార్టింగ్ ఎస్ఐ క్వశ్చన్ నెంబర్ 18గా వస్తుంది. ఓకే, ఒకసారి ఇందులో క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, అసలు ఫంక్షన్ అంటే ఏంటి, ఫంక్షన్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్, వీటి గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఫంక్షన్ అంటే ఏంటో చూడండి. ఇక్కడ ఫంక్షన్ గురించి చెప్పాలంటే సెట్ గురించి చెప్పాలి. ఏ అనేది ఒక నాన్ ఎంప్టీ సెట్, బి అనేది ఒక నాన్ ఎంప్టీ సెట్ అయితే అంటే ఏ కామా బి ఆర్ టూ నాన్ ఎంప్టీ సెట్స్. అంటే ఎంప్టీ అంటే టోటల్ ఎలిమెంట్స్ లేవు అని అర్థం. నాన్ ఎంప్టీ సెట్ అంటే అట్లీస్ట్ వన్ ఎలిమెంట్ అన్నా ఉంటే ఆ సెట్ లో నాన్ ఎంప్టీ సెట్ అంటాం. సో అలాగా ఏ అండ్ బి ఆర్ నాన్ ఎంప్టీ సెట్స్. ఎఫ్ మ్యాక్స్ ఏ టు బి ఈస్ ఏ రిలేషన్ అనుకుంటే, అంటే ఏ నుండి బికి మన దగ్గర ఉన్న రిలేషన్ ఎఫ్ అయితే ఎఫ్ అనే రిలేషన్ ఫంక్షన్ అని చెప్పాలి అంటే ఏంటంటే మనకి రెండు ప్రాపర్టీస్ ఉండాలి. ఏంటంటే చూడండి, ఫర్ ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ఏ అంటే ఏలో ఉన్న ప్రతి ఎలిమెంటు కవర్ అవ్వాలి, అదొక పాయింట్. అంటే ఏలో ఏ ఒక్క ఎలిమెంటు కూడా ఫ్రీగా ఎలిమెంట్స్ ఉండకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3 అని ఉన్నాయి ఎలిమెంట్స్, ఇక్కడ 2, 4 ఉన్నాయి. 1 నుండి 2కి రిలేషన్, 2 నుండి 2కి రిలేషన్ ఉన్నా పర్వాలేదు, కానీ ఇక్కడ ఫ్రీ ఎలిమెంట్ ఉండకూడదు. ఇక్కడ ఫ్రీగా ఎలిమెంట్ ఉన్నా పర్వాలేదు 3 నుండి 4కి. అంటే ఫర్ ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ఏ దేర్ ఈస్ ఏ యూనిక్ ఎలిమెంట్ ఇన్ బి. అంటే ప్రతి ఎలిమెంట్ కి కూడా ఒకే ఒక్క ఇమేజ్ ఉండాలి. ఈ సెట్ లో ఉన్న ఎలిమెంట్స్ ఏమిటంటే ఇమేజెస్ అంటాం. ఓకే, ప్రతి ఎలిమెంట్ కి కూడా యూనిక్ ఇమేజ్ ఉండాలి. చూడండి, 1 కి 2 ఇమేజ్, ఒకే ఒక్క ఇమేజ్. 2 కూడా ఒకే ఒక్క ఇమేజ్, అది 2 అయింది. 3 యొక్క ఇమేజ్ 4. అంటే ఈ రెండు పాయింట్స్ ఎప్పుడైతే ఉంటాయో దాన్ని ఆ రిలేషన్ ఏమంటామంటే మనం ఫంక్షన్ అంటాం. మళ్ళీ చెప్తాను చూడండి ఒకసారి. ఫర్ ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ఏ దేర్ ఈస్ ఏ యూనిక్ ఎలిమెంట్ ఇన్ బి. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి ఫంక్షన్ అని చెప్పాలి. మన డెఫినేషన్ లో ఇలా రాస్తాం, ఏ బి స్మాల్ ఏ స్మాల్ బి అనుకుంటే ఫర్ ఎవ్రీ ఎలిమెంట్ స్మాల్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ దేర్ ఈస్ ఏ యూనిక్ ఎలిమెంట్ బి బిలాంగ్స్ టు బి. ఎలా ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు బి. ఇలా ఉంటే దాన్ని ఏమంటాం అంటే ఫంక్షన్ అంటాం, ఆ రిలేషన్. ఓకే, మనకి ఫంక్షన్స్ ఎన్ని రకాలు, మనకి ప్రెసెంట్ ఫంక్షన్స్ లో 3 టైప్స్ మనం యూజ్ చేసుకుంటాం. ఏంటంటే ఈ చాప్టర్ వరకు మనకి ఫంక్షన్స్ లో 1-1 ఫంక్షన్ ఆర్ ఇంజెక్షన్, 1-1 ఫంక్షన్ ఆర్ ఇంజెక్షన్. సెకండ్ ఆన్ టు ఫంక్షన్ ఆర్ surjection. Third function bijection. Types of functions. Present మనం ఈ 3 functions ని యూజ్ చేస్తాం. 1-1 function or injection, on-to function or surjection, bijection. ఓకే, మనం 1-1 ఫంక్షన్ గురించి చెప్తున్నాను చూడండి ఒకసారి. 1-1 ఫంక్షన్, ఎందుకంటే ఈ డెఫినేషన్స్ ఒకసారి మనం తెలుసుకుంటేనే థియరమ్స్ ప్రూవ్ చేస్తాం. మనకి ఈ చాప్టర్ నుండి 5 థియరమ్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ 2 థియరమ్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆ థియరమ్స్ మనం ప్రూవ్ చేయాలి అంటే ఫస్ట్ ఈ డెఫినేషన్స్ గురించి మనకు పూర్తిగా అవగాహన ఉండాలి. సరే, ఫస్ట్ 1-1 ఫంక్షన్ ఆర్ ఇంజెక్షన్. 1-1 ఫంక్షన్ ఇక్కడే ఉంది మనకి 1-1. ఇక్కడ మర్చిపోయాను చూడండి, ఇది ఏ అనే సెట్, ఇది బి అనే సెట్ అనుకుంటే ఈ ఫస్ట్ సెట్ ఏమంటామంటే డొమైన్ అంటాం. సెకండ్ సెట్ ఏమంటామంటే కోడొమైన్ అని కూడా అంటాం. దీన్ని కోడొమైన్ అంటాం. డొమైన్ సెట్, కోడొమైన్ సెట్. ఇక్కడ ఫంక్షన్ ఎఫ్ అయితే ఫస్ట్ డెఫినేషన్ ఏంటి, 1-1 ఫంక్షన్ ఆర్ ఇంజెక్షన్. డెఫినేషన్ అంటే ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి ఈస్ ఏ ఫంక్షన్. It is said to be 1-1 function. ఎప్పుడు 1-1 ఫంక్షన్ అన్నామంటే ఒక ఫంక్షన్ ని డిఫరెంట్ ఎలిమెంట్స్ have different images
డిఫరెంట్ ఎలిమెంట్స్ కి డిఫరెంట్ ఇమేజ్ ఉండాలి. అంటే A1 కి f ఆఫ్ A1 అనే ఇమేజ్ తీసుకుని A2 కి f ఆఫ్ A2 ఇమేజ్ గా తీసుకుంటే దాన్ని ఏమంటామంటే మనం 1 ఫంక్షన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, కానీ మనం థియరమ్స్ లో ఏ విధంగా ప్రూవ్ చేస్తాం, మనం తీసుకునే పాయింట్ ఏంటి, ఈ పాయింట్ మెయిన్ ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూడండి. ఎప్పుడైనా సరే f మ్యాప్స్ A2B ఈజ్ 1 అని కనిపిస్తే మనం ఏం రాస్తామంటే ఫస్ట్ లెట్ A1 A2 బిలాంగ్స్ టు క్యాపిటల్ A, అంటే స్మాల్ a1 స్మాల్ a2 అనే ఎలిమెంట్స్ ని క్యాపిటల్ A అనే సెట్ లో తీసుకోవాలి. నెక్స్ట్ అండ్ f ఆఫ్ A1 f ఆఫ్ A2 బిలాంగ్స్ టు క్యాపిటల్ B. f ఆఫ్ A1 f ఆఫ్ A2 ఆటోమేటిక్ ఇక్కడ f అనే ఫంక్షన్ ఉంది కాబట్టి ఇక్కడ A1 A2 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి f ఆఫ్ A1 f ఆఫ్ A2 ఎందులోకి వెళ్తాయి, ఆటోమేటిక్ గా కోడోమైన్ సెట్ లోకి వెళ్తాయి. బిలాంగ్స్ టు క్యాపిటల్ B. లెట్ f ఆఫ్ A1 is equal to f ఆఫ్ A2 implies A1 is equal to A2. అంటే మనకి ఎక్కడైనా f is 1 అని డెఫినేషన్ కనిపిస్తే వెంటనే మనం ఈ పాయింట్స్ రాయొచ్చు. ఏంటంటే లెట్ A1 A2 బిలాంగ్స్ టు క్యాపిటల్ A, అంటే ఈ రెండు ఎలిమెంట్స్ A లో ఉన్నాయి. f ఆఫ్ A1 f ఆఫ్ A2 బిలాంగ్స్ టు క్యాపిటల్ B, ఈ రెండు ఎలిమెంట్స్ క్యాపిటల్ B లో తీసుకుంటే నేను ఏం చెప్పాను డెఫినేషన్ ప్రకారం ఈ ఎలిమెంట్స్ డిఫరెంట్ గా ఉంటే ఇమేజెస్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి. ఇవి వేరు వేరు ఎలిమెంట్స్ అయితే డిఫరెంట్ ఇమేజెస్ అవుతాయి. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాం అంటే ఈ రెండు ఈక్వల్ అయిపోతే ఆటోమేటిక్ గా వీటి యొక్క ఎలిమెంట్స్ కూడా ఈక్వల్ అవుతాయి అని చెప్తున్నాడు. ఇదిగో f ఆఫ్ A1 ఈక్వల్ టు f ఆఫ్ A2 ఇంప్లైస్ A1 is equal to A2. ఈ పాయింట్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, మనం థీరం ప్రూవ్ చేయడంలో బాగా యూజ్ అవుతుంది ఇది. f maps A2B is 1 let A1 A2 belongs to capital A. f of A1 f of A2 belongs to capital B. Let f of A1 equal to f of A2 implies A1 is equal to A2. అంటే సింపుల్ గా చెప్పాలి అంటే ఇవి ఇమేజెస్ అంటాం. A1 ఇమేజ్ A2 ఇమేజ్, ఇమేజెస్ ఈక్వల్ అయితే ఎలిమెంట్స్ ఈక్వల్ అవుతాయి అని చెప్పడమే 1 ఫంక్షన్. అలాగే ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ G మ్యాప్స్ B to C. G అనే ఫంక్షన్ గురించి చూడండి. G అనేది B నుండి C కుంటే, G అనే ఫంక్షన్ B నుండి C కుంటే ఇందులో ఎలిమెంట్స్ B లో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి, f ఆఫ్ A1 f ఆఫ్ A2. ఈ G అనే మ్యాపింగ్ ఈ ఎలిమెంట్ తెలిస్తే ఎందులోకి వెళ్తుంది, C అనే ఈ సెట్ లోకి వెళ్తుంది. అంటే C లో ఉన్న ఎలిమెంట్స్ ఎలా ఉంటాయంటే చూడండి, ఇక్కడ A1 ఉన్నప్పుడు f అనే మ్యాపింగ్ ఇస్తే f ఆఫ్ A1 అవుతుంది, f ఆఫ్ A2 అవుతుంది. అలాగే ఇక్కడ f ఆఫ్ A1 అనే ఎలిమెంట్ ఉన్నప్పుడు ఇక్కడ G అనే మ్యాపింగ్ ఇచ్చినప్పుడు G ఆఫ్ f ఆఫ్ A1. ఇదేమవుతుందంటే G ఆఫ్ f ఆఫ్ A2. ఇప్పుడు ఈ డెఫినేషన్ ఎలా ఉందో చూడండి. లెట్ ఎక్కడైనా సరే మనకి G మ్యాప్స్ B to C is 1 అని కనిపిస్తే ఏం రాయొచ్చంటే లెట్ f of A1 f of A2 belongs to capital B. G of f of A1 G of f of A2 belongs to capital C. Let G of f of A1 is equal to G of f of A2 implies f of A1 is equal to f of A2. ఇక్కడ ఈ రెండు ఈక్వల్ తీసుకుని ఈ రెండు ఈక్వల్ ప్రూవ్ చేస్తాం చెప్పాను. ఇక్కడ కూడా సేమ్ ఈ రెండు ఈక్వల్ తీసుకుని ఈ రెండు ఈక్వల్ అని చెప్పడమే G అనేది 1 G 1 అనిపిస్తే ఏం రాయొచ్చు మనం, లెట్ f of A1 f of A2 belongs to B and G of f of A1 G of f of A2 belongs to C. Let G of f of A1 is equal to G of f of A2 implies f of A1 is equal to f of A2. ఇదే మనకి G అనేది 1 అంటే ఎక్కడైనా మనకి f maps A to B is 1 అని కనిపిస్తే ఈ పాయింట్స్ రాయొచ్చు. అలాగే G maps B to C is 1 కనిపిస్తే ఈ పాయింట్స్ రాయొచ్చు. సో ఈ రెండు పాయింట్స్ తీసుకుని మనం ఫస్ట్ థీరం ప్రూవ్ చేస్తాం. అసలు థీరం ఏంటి,
ఓకే, థీరం 1 చూద్దాం ఒకసారి చూడండి. F maps A to B, G maps B to C are 1 1. Then G circle F maps A to C is 1 1. అంటే ఈ థీరం ఏం చెప్తుందంటే F అనే ఫంక్షన్ G అనే ఫంక్షన్ రెండు కూడా 1 1 అయితే G సర్కిల్ F అనే ఫంక్షన్ కూడా 1 1 అని ప్రూవ్ చేయమంటాడు. ఓకే, చూద్దాం ఫస్ట్ ప్రూఫ్. Given that F maps A to B is 1 1. అంటే ఫస్ట్ మనం ఈ రెండు ఫంక్షన్స్ 1 1 అని అజ్యూమ్ చేసుకోమన్నాడు. సో నేను ఏం తీసుకున్నాను, స్టార్టింగ్ F maps A to B is 1 1 అని తీసుకున్నాను. ఇంతకు ముందు మనం చదువుకున్న నోట్ ప్రకారం ఏం రాయొచ్చు, ఎక్కడైనా మనకి F maps A to B is 1 1 అని కనిపిస్తే that A1, A2 belongs to A, F of A1, F of A2 belongs to B. Let F of A1 is equal to F of A2 implies A1 is equal to A2 అని రాయొచ్చు అని చెప్పాను. సో నాకు ఇక్కడ F maps A to B is 1 1 అని కనిపించింది. కాబట్టి let A1, A2 belongs to A and F of A1, F of A2 belongs to B. ఇంకా let F of A1 is equal to F of A2 implies A1 is equal to A2. ఈక్వేషన్ 1. అంటే మనకి ఈక్వేషన్ 1 ఏం చెప్తుంది, ఎక్కడైనా మనకి F of A1 is equal to F of A2 కనిపిస్తే A1 is equal to A2 రాయొచ్చు. ఇది ఎలా తెలిసింది, ఇంతకు ముందు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్టు F maps A to B is 1 1 కనిపిస్తే డెఫినేషన్ ప్రకారం ఇమేజెస్ ఈక్వల్ అయితే ఎలిమెంట్స్ ఈక్వల్ అవుతాయి అన్న కాన్సెప్ట్ యూజ్ చేసుకుని ఈ డెఫినేషన్ రాసాం. అంటే డొమైన్ సెట్ లో 2 ఎలిమెంట్స్, కోడొమైన్ సెట్ లో 2 ఎలిమెంట్స్ తీసుకుని ఈ ఇమేజ్ ఎలిమెంట్స్ 2 ఈక్వల్ అయితే ఎలిమెంట్స్ 2 ఈక్వల్ అని చెప్పడమే 1 1 అది రాసాం. నెక్స్ట్ ఇంకా ఏమన్నా మన దగ్గర G maps B to C is 1 1 అని. సో అది కూడా ఈ రెండు మనం అస్యూమ్ చేసుకోవాలి. ఈ రెండు తీసుకుని ఇది మనం ప్రూవ్ చేయాలి. G circle F maps A to C is 1 1 అని ప్రూవ్ చేయాలి. ఓకే, లెట్ ఏమి ఇచ్చాడు, G maps given that ఏమి ఇచ్చాడమ్మా, given that G maps B to C is 1 1 ఇది ఇచ్చాడు మన డెఫినేషన్. సేమ్ ఇలాగే ఎక్కడైనా G maps B to C is 1 1 కనిపిస్తే మనం ఈ పాయింట్స్ రాయొచ్చు. ఏంటవి, F of A1, F of A2 belongs to B, G of F of A1, G of F of A2 belongs to C. Let ఇమేజెస్ ఈక్వల్ తీసుకుని ఎలిమెంట్స్ ఈక్వల్ అని చెప్పడమే ఇక్కడ G అనే ఫంక్షన్ 1 1 అవుతుంది. సో G of F of A1 equal to G of F of A2 implies F of A1 equal to F of A2. ఈ పాయింట్స్ రాయొచ్చు. ఓకే, లెట్ B లో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి, F of A1, F of A2 belongs to B and G of F of A1, G of F of A2 belongs to C అని తీసుకుని let ఇమేజెస్ ఈక్వల్ అని అంటే ఈ 2 పాయింట్స్ రాసుకోవచ్చు. G of F of A1 is equal to G of F of A2 implies ఏం రాయొచ్చు మనం వెంటనే ఈ డెఫినేషన్ ప్రకారం F of A1 is equal to F of A2. ఈక్వేషన్ 2. ఒకసారి రెండు ఈక్వేషన్ గురించి మాట్లాడదాం. ఈ ఈక్వేషన్ ఏం చెప్తుందంటే ఎక్కడైనా మనకి F of A1 is equal to F of A2 అని కనిపిస్తే వెంటనే A1 is equal to A2 రాయొచ్చు అని చెప్తుంది. ఈ ఈక్వేషన్ దగ్గరికి వచ్చేసరికి ఎక్కడైనా మనకి G of F of A1 is equal to G of F of A2 అని కనిపిస్తే F of A1 is equal to F of A2 అని రాయొచ్చు. సరే, నేను ఇప్పటి వరకు నేను ప్రూవ్ చేసిన ఏమీ లేదు. F maps A to B is 1 1 అని రాసుకుని ఆ డెఫినేషన్ రాశాను. G maps B to C is 1 1 అని రాసి ఆ డెఫినేషన్ రాశాను. ఇంతకు ముందు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్న 1 1 డెఫినేషన్స్ ప్రకారం ఈ రెండు రాసుకున్నాం. సో ఫైనల్లీ మనం ఏం ప్రూవ్ చేయాలి, now we prove that G circle F maps A to C is 1 1. ఇది మనం ప్రూవ్ చేయాలి. G circle F maps A to C is 1 1 అని ప్రూవ్ చేయాలి.
అంటే ఏం తీసుకోవాలి మనం ఫస్ట్ ఏ టు సి అన్నాడు. సో ఏ అనేది డొమైన్ గాను సి అనేది కోడొమైన్ గాను తీసుకుని ఇక్కడ మనకున్న మ్యాపింగ్ జీ సర్కిల్ ఎఫ్. సో ఇందులో ఎలిమెంట్స్ ఏలో ఎలిమెంట్స్ A1 కామా A2. సో ఇందులో ఎలిమెంట్స్ ఏమవుతాయి ఈ మ్యాపింగ్ దీనికి ఇవ్వాలి అంటే జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ A1 జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ A2 గా తీసుకుని ఇప్పుడు మనం ఏం తీసుకోవాలి దట్ A1 కామా A2 బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ. అంటే జీ సర్కిల్ ఎఫ్ అనేది 1 1 అని ప్రూవ్ చేయాలి అంటే డొమైన్ లో 2 ఎలిమెంట్ తీసుకోవాలి, కోడొమైన్ లో 2 ఎలిమెంట్స్ తీసుకోవాలి, కోడొమైన్ లో ఉన్న ఎలిమెంట్స్ ఈక్వల్ అని తీసుకోవాలి. అంతవరకు తీసుకుని చివరికి వచ్చేసరికి మనం ఏం ప్రూవ్ చేయాలి డొమైన్ లో ఎలిమెంట్స్ అని ఈక్వల్ ప్రూవ్ చేస్తే ప్రూవ్ చేయాలి. కారణం ఏంటి ఇక్కడ జీ సర్కిల్ ఎఫ్ అనేది 1 1 అని ప్రూవ్ చేయమన్నాడు కాబట్టి అంటే ఈ రెండు ఈక్వల్ అని తీసుకుని ఈ 2 ఎలిమెంట్స్ ఈక్వల్ అని ప్రూవ్ చేయడంతో మన థియరం కంప్లీట్ అవుతుంది. సరే చూద్దాం ఒకసారి. డొమైన్ లో ఎలిమెంట్స్ లెట్ A1 కామా A2 బిలాంగ్స్ టు A ప్లస్ G సర్కిల్ f ఆఫ్ A1 కామా G సర్కిల్ f ఆఫ్ A2 బిలాంగ్స్ టు C. ఇంకా ఏం అస్యూమ్ చేసుకోవాలి ఎప్పుడు కూడా ఏదైనా ఒక ఫంక్షన్ 1 1 చెప్పాలి అంటే కోడొమైన్ లో ఎలిమెంట్స్ ఈక్వల్ అని తీసుకుని డొమైన్ లో ఎలిమెంట్స్ ని ఈక్వల్ ప్రూవ్ చేయటమే 1 1 అని ప్రూవ్ చేయటం. సో ఇక్కడ కూడా అదే ప్రాసెస్ లో కోడొమైన్ లో ఈ 2 ఎలిమెంట్స్ ఈక్వల్ అని తీసుకుంటా. లెట్ G సర్కిల్ f ఆఫ్ A1 is equal to G సర్కిల్ f ఆఫ్ A2 అని అస్యూమ్ చేసుకున్నాం. ఫైనల్ గా మనం ఏం ప్రూవ్ చేయాలంటే A1 is equal to A2 అని ప్రూవ్ చేయాలి. దాంతో మనకి థియరం కంప్లీట్ అవుతుంది. ఎందుకంటే కోడొమైన్ లో ఎలిమెంట్స్ ఈక్వల్ అని తీసుకుని డొమైన్ లో ఈక్వల్ అని ప్రూవ్ చేయగలిగితే అది 1 1 అన్నమాట. ఇక్కడ నేను G సర్కిల్ f అనేది 1 1 అని ప్రూవ్ చేయాలి కాబట్టి G సర్కిల్ f అనే ఫంక్షన్ మ్యాపింగ్ లో డొమైన్ లో ఎలిమెంట్స్ A1 A2, కోడొమైన్ లో ఎలిమెంట్ G సర్కిల్ f ఆఫ్ A1 G సర్కిల్ f ఆఫ్ A2. సో కోడొమైన్ లో ఎలిమెంట్స్ ఈక్వల్ అని తీసుకోవాలి. సో G సర్కిల్ f ఆఫ్ A1 ఈక్వల్ టు G సర్కిల్ f ఆఫ్ A2 అని తీసుకుని ఏం ప్రూవ్ చేయాలి A1 is equal to A2 అని ప్రూవ్ చేయాలి. సో ఇదిగో తీసుకున్నాం. G సర్కిల్ f డెఫినేషన్ ప్రకారం G సర్కిల్ f ఆఫ్ A అంటే G ఆఫ్ f ఆఫ్ A. ఇది G సర్కిల్ f యొక్క డెఫినేషన్. సో అలాగే ఇది రాస్తే G ఆఫ్ f ఆఫ్ A1 is equal to G ఆఫ్ f ఆఫ్ A2. కానీ మనకి ఈక్వేషన్ 2 ఏం చెప్తుంది ఇంతకు ముందు మీకు ఆల్రెడీ చెప్పాను. ఎక్కడైనా మనకి G ఆఫ్ f ఆఫ్ A1 ఈక్వల్ టు G ఆఫ్ f ఆఫ్ A2 కనిపిస్తే వెంటనే ఏం రాయొచ్చు f ఆఫ్ A1 ఈక్వల్ టు f ఆఫ్ A2. కారణం ఏంటంటే G ఈజ్ 1 1 కాబట్టి. సో ఈక్వేషన్ 2 నుంచి వెంటనే మనం ఏం రాయొచ్చు అంటే f ఆఫ్ A1 is equal to f ఆఫ్ A2 ఫ్రమ్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2 నుండి ఈ పాయింట్ కనిపిస్తే ఈ పాయింట్ రాయొచ్చు. సో ఇది కనిపించింది కాబట్టి ఇది రాశాను. ఓకే. ఈక్వేషన్ 1 ఏం చెప్తుందంటే ఎక్కడైనా మనకి f ఆఫ్ A1 ఈక్వల్ టు f ఆఫ్ A2 కనిపిస్తే వెంటనే ఏం రాయొచ్చు A1 is equal to A2. సో A1 is equal to A2 ఎలాగా ఫ్రమ్ ఈక్వేషన్ 1. చూడండి ఇదిగో ఫైనల్ గా ఇమేజెస్ ఈక్వల్ తీసుకున్నాను. చివరికి వచ్చేసరికి A1 is equal to A2 ప్రూవ్ చేయాలి. ఇదిగో A1 is equal to A2 వచ్చింది. G సర్కిల్ f ఆఫ్ A1 ఈక్వల్ టు G సర్కిల్ f ఆఫ్ A2 అని తీసుకుని A1 is equal to A2 అని ప్రూవ్ చేశాను. కాబట్టి దట్ ఇంప్లైస్ G సర్కిల్ f maps A2 C is 1 1. దాంతో మనకి థియరం ప్రూవ్ అయింది. హై స్టూడెంట్స్ చూడము ఒకసారి. ఇప్పుడు మనం ఇంతకు ముందు మనం టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ లో ఫస్ట్ డెఫినేషన్ 1 1 డెఫినేషన్ గురించి చెప్పుకున్నాం. దాని మీద ఒక థియరం కూడా ప్రూవ్ చేసాం. ఇప్పుడు అదే విధంగా ఆన్ టు డెఫినేషన్ ఆన్ టు ఆర్ సర్జెక్షన్ ఆన్ టు ఆర్ సర్జెక్షన్. ఓకే. ఆన్ టు అనే డెఫినేషన్ ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. అంటే అక్కడ మనం 1 1 లో 1 1 అవ్వాలి అంటే డిఫరెంట్ ఎలిమెంట్స్ డిఫరెంట్ ఇమేజెస్ ఉండాలి, లేదా ఇమేజెస్ ఈక్వల్ అయితే ఎలిమెంట్స్ ఈక్వల్ అవ్వాలి అన్న కాన్సెప్ట్ మీద మనం థియరం ప్రూవ్ చేసాం. ఇప్పుడు ఆన్ టు ఎలాగా చూడండి. f maps a to b అనే ఫంక్షన్ ఒక రిలేషన్ ఒక ఫంక్షన్ ఆన్ టు అని చెప్పాలి అంటే
ఫర్ ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ బి అంటే B లో ఎవ్రీ ఎలిమెంట్ కవర్ అవ్వాలి. ఫంక్షన్ అవ్వాలంటే A లో అన్ని ఎలిమెంట్స్ కవర్ అవ్వాలి. కానీ 1 1 అవ్వాలంటే B లో ఏమైనా ఎలిమెంట్స్ రిమైనింగ్ ఫ్రీగా ఉన్న ప్రాబ్లం లేదు. ఆన్ టు అవ్వాలి అంటే ఫర్ ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ B దేర్ ఈస్ అట్లీస్ట్ 1 ఎలిమెంట్ ఇన్ A. అంటే ఫర్ ఎగ్జాంపుల్ B అనే ఎలిమెంట్ తీసుకున్నాను. B ఎలిమెంట్ కోసం A లో ఒక ఎలిమెంట్ ఉండాలి, అంతకని ఎక్కువ ఉన్న ప్రాబ్లం లేదు. కానీ అట్లీస్ట్ 1 ఎలిమెంట్ అన్నా సరే ఉండాలి. అంటే ఒకటి కానీ అంతకని ఎక్కువ ఉన్న ప్రాబ్లం లేదు. కానీ ఒకటి కూడా లేకుండా మాత్రం అంటే ఇక్కడ C తీసుకుంటే ఇక్కడ ఎలిమెంట్ లేకుండా ఉండకూడదు. B లో ఉన్న కోడొమైన్ లో ఒక ఎలిమెంట్ తీసుకుంటే దానికోసం డొమైన్ లో ఒక ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అయి ఉండాలి. అట్లీస్ట్ 1 ఎలిమెంట్. ఇప్పుడు ఇది ఉంది ఫ్రీగా ఉండిపోయింది. సో ఇది ఆన్ టు కాదనమాట. సో ఆన్ టు అవ్వాలి అంటే ఫర్ ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ A దేర్ ఈస్ అట్లీస్ట్ 1 ఎలిమెంట్ ఇన్ A. అంటే B అనే ఎలిమెంట్ క్యాపిటల్ B లో తీసుకుంటే దేర్ ఎగ్జిస్ట్ A belongs to A such that f of A is equal to B. అంటే డెఫినేషన్ ఫర్ ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ B there is at least 1 element in A such that f of A equal to B. అంటే f of this element equal to ఇది రావాలి. సో అలా వస్తే f అనేది డెఫినేషన్ పరంగా మనం ఆన్ టు అని చెప్తాం. కానీ మనం థీరమ్స్ పరంగా ఎలా ప్రూవ్ చేస్తాం చూడండి ఒకసారి. థీరమ్స్ పరంగా ఎలా ప్రూవ్ చేస్తాం అంటే f maps A to B is on to అని కనిపిస్తే వెంటనే డెఫినేషన్ ఎలా రాస్తామో చూడండి. లెట్ కోడొమైన్ లో ఎలిమెంట్ తీసుకోవాలి. B belongs to B, there exist A belongs to A such that f of A is equal to B. అంటే ఎక్కడైనా మనకి f is on to కనిపిస్తే చెప్పాను కదా A B. Let B belongs to B, there exist A belongs to A such that f of A is equal to B. ఆ రెండు పాయింట్స్ రాసుకోవచ్చు. ఎక్కడైనా మనకి f is on to అని కనిపిస్తే B belongs to B కోడొమైన్ ఎలిమెంట్ తీసుకోవాలి. There exist A belongs to A such that f of A is equal to B. అది on to. అలాగే ఒకసారి G maps B to C is on to. G maps B to C is on to అని కనిపిస్తే ఏం రాయొచ్చు సేమ్ అక్కలాగే. Let C belongs to C, there exist B belongs to B such that G of B equal to C. అలాగా let C belongs to C, there exist B belongs to B such that G of B equal to C. G of small b equal to small c. అలాగే ఇది కూడా చూడండి ఒకసారి. G circle F maps A to C is on to కనిపిస్తే సేమ్ ఇంతకు ముందులాగే కోడొమైన్ ఎలిమెంట్ తీసుకోవాలి. C belongs to C, there exist A belongs to A such that ఇక్కడ ఉన్న మ్యాపింగ్ G circular F of A is equal to C. Let C belongs to C, there exist A belongs to A such that G circle F of A is equal to C. ఇది ఆన్ టు మనం ఎక్కడైనా కనిపిస్తే ఇది రాసుకోవచ్చు. ఓకే ఇప్పుడు ఒకసారి F maps A to B, G maps B to C are on to. Then G circle F maps A to C is on to. అంటే F అనే ఫంక్షన్ G అనే ఫంక్షన్ సో ఆన్ టు ఫంక్షన్స్ అయితే ఏం ప్రూవ్ చేయమన్నాడంటే G circle F maps A to C is on to అని ప్రూవ్ చేయడం మన థీరం. ఓకే ఫస్ట్ ప్రూఫ్. Given that F maps A to B is on to. ఇంతకు ముందు చెప్పిన నోట్ ప్రకారం ఎక్కడైనా F maps A to B is on to కనిపిస్తే మనం రెండు పాయింట్స్ రాయొచ్చు. ఏంటవి? Let B belongs to B, there exist A belongs to A such that f of A is equal to B అని రాయొచ్చు. నెక్స్ట్ ఈ పాయింట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? G maps B to C is on to and also given that ఇంకా క్వశ్చన్ మన దగ్గర ఏముంది? G maps B to C is on to. డెఫినేషన్ ప్రకారం
G maps B to C onto కనిపిస్తే ఈ పాయింట్ రాయొచ్చు. ఏంటి రెండు పాయింట్స్? లెట్ C belongs to C, there exist B belongs to B such that G of B is equal to C. Equation 2. Okay. So మనకి F maps A to B is onto God ఈ రెండు పాయింట్స్ రాసాం. G maps B to C is onto God ఈ రెండు పాయింట్స్ రాసాం. మనం ఏం ప్రూవ్ చేయాలి యాక్చువల్ గా? G circle F maps A to C is onto అని ప్రూవ్ చేయాలి. Now we prove that G circle F maps A to C is onto అది ప్రూవ్ చేయాలి. దానికోసం let C belongs to C మాత్రమే మనం తీసుకోవాలి. రిమైనింగ్ అంతా మనం ప్రూవ్ చేయాలి. ఏం ప్రూవ్ చేయాలి? there exists A belongs to A such that G circle F of A is equal to C అని మనం ప్రూవ్ చేయాలి. G circle F maps A to C is onto అని ప్రూవ్ చేయాలంటే మనం ఏ విషయం చేసుకోవాలి? ఓన్లీ కోడొమైన్ లో ఎలిమెంట్ మాత్రమే తీసుకోవాలి. let C belongs to C. రిమైనింగ్ ఈ పాయింట్ అంతా ప్రూవ్ చేయగలిగితే G circle F అనేది onto అవుతుంది. సో థియరం కంప్లీట్ అవుతుంది. ఓకే, let C belongs to C. రిమైనింగ్ మనం ఏం ప్రూవ్ చేయాలి? ఈ పాయింట్ ప్రూవ్ చేయాలి. అంటే there exist A belongs to A అని అంటే A నుండి C కి మ్యాపింగ్ G circle F. C belongs to C తీసుకున్నాం. మనం ఏం ప్రూవ్ చేయాలి? there exist A belongs to A such that G circle F of A equal to C. ఈ పాయింట్ ఈ అండర్లైన్ చేసి ఈ రౌండ్ చుట్టూ ఈ పాయింట్ ఈ బాక్స్ లో ఉన్న పాయింట్ మనం ప్రూవ్ చేయాలి. సరే చూద్దాం ఒకసారి. దీనికోసం ఈ రెండు పాయింట్స్ యూజ్ చేస్తాను. C belongs to C కనిపిస్తే ఈక్వేషన్ 2 ఏం చెప్తుంది? ఒక్క పాయింట్ కనిపిస్తే ఈ లైన్ అంతా రాయొచ్చు. సో ఏం రాయొచ్చు మనం? there exist B belongs to B such that G of B is equal to C అని రాయొచ్చు. ఓకే, ఇక్కడ ఏం కనిపిస్తుంది మనకి? B belongs to B. ఈక్వేషన్ 1 నుంచి B belongs to B కనిపిస్తే ఈ పాయింట్ రాసుకోవచ్చు. ఏ పాయింట్? there exist A belongs to A such that F of A is equal to B అని రాయొచ్చు. చూడండి ఒకసారి. C belongs to C తీసుకున్నాను. ఏం ప్రూవ్ చేయాలని చెప్పాను? there exist A belongs to A. ఇదిగో there exist A belongs to A. C belongs to C తీసుకున్నాను. there exist A belongs to A వచ్చింది. ఇక మనం ఫైనల్ గా ఏం ప్రూవ్ చేయాలి? G circle F of A is equal to C అని ప్రూవ్ చేస్తే దాంతో G circle F maps A to C is onto కంప్లీట్ అయినట్టు. అంటే ఈ థియరం ప్రూవ్ అయినట్టు. ఓకే, G circle F of A తీసుకున్నాం. ఫైనల్ గా దీని వాల్యూ C అని ప్రూవ్ చేయాలి. చూడండి ఒకసారి. G circle డెఫినేషన్ కింద ముందు చెప్పాను. G of F of A. G of ఇక్కడ పైనే ఉంది F of A అంటే మనం ఏం రాయొచ్చు? B. దానిపైన G of B అంటే ఏం రాయొచ్చు మనం? C. సో దట్ ఎంప్లైస్ G circle F of A is equal to C. ఇదిగో చూడండి. let C belongs to C, there exists A belongs to A such that G circle F of A equal to C. సో ఈ రెండు పాయింట్స్ కంప్లీట్ అయ్యాయి. అంటే దాని మీనింగ్ ఏంటి? G circle F maps A to C is onto. Hi friends. సో ఇప్పుడు నేను చెప్పబోయే ఈ థియరం 3 పబ్లిక్ లో నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు. అంటే ఒక 12 టైమ్స్ ఆ 10 టైమ్స్ 12 టైమ్స్ వరకు అడిగాడు. ఈ థియరం బాగా ఇంపార్టెంట్ అన్నమాట. ఏంటంటే మన థియరం F maps A to B, G maps B to C are bijections. Then G circle F maps A to C is bijection. ఇక్కడ మనకు వచ్చిన డెఫినేషన్ ఏంటంటే బైజెక్షన్ అని డెఫినేషన్ వచ్చింది. అసలు బైజెక్షన్ అంటే ఏంటో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ F maps A to B is బైజెక్షన్ అంటే మీనింగ్ ఏంటంటే F is 1 1 and F is onto. అంటే 1 1 onto రెండు ప్రాపర్టీస్ ఉంటే ఆ ఫంక్షన్ ఏమంటామంటే బైజెక్షన్ అంటాం అన్నమాట. సరే, ఇప్పుడు ఈ డెఫినేషన్ యూజ్ చేసి ఈ థియరం ప్రూవ్ చేస్తున్నా. ఈ థియరం ప్రూఫ్ ఏమి కాదు. ఫస్ట్ మనం ఏం తీసుకోవాలి? F maps A to B, G maps B to C are bijections అని తీసుకుని G circle F maps A to C is bijection అని చెప్పాలి. అంటే మనం ఏం చెప్పాలి? G circle F maps A to C is 1 1 అని చెప్పాలి ఫస్ట్.
తర్వాత కేస్ 2 లో జీ సర్కిల్ ఎఫ్ మ్యాప్స్ ఏ టు సి ఈస్ ఆన్ టు అని ప్రూవ్ చేస్తాం. 1 ఆన్ టు రెండు అయితే ఏమంటాం మనం? బైజెక్షన్ అంటాం. అంటే క్లియర్ గా చెప్పాలంటే ఇంతకు ముందు క్లాసులో చెప్పిన థీరం 1 థీరం 2 ఈ రెండు థీరమ్స్ ని కలిపి ఈ థీరంలో రాయటమే ఈ థీరం యొక్క ప్రూఫ్. కాబట్టి ఒక్కసారి అవన్నీ గుర్తు చేసుకోవడం కోసం ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి ఇస్ 1 1 కలిపి సేవ్ రాయొచ్చు. దట్ a1 కామా a2 belongs to a, f of a1 కామా f of a2 belongs to b, that f of a1 equal to f of a2 implies a1 is equal to a2. నెక్స్ట్ g maps b to c is 1 1 అంటే అక్కడ స్టార్టింగ్ లో చెప్పాను that f of a1 comma f of a2 belongs to b, g of f of a1 equal to g of f of a2 implies f of a1 equal to f of a2 అని ఈ రెండు పాయింట్స్ 1 1 డెఫినేషన్స్. అలాగే ఆన్ టు కూడా నేను డెఫినేషన్స్ చెప్పాను. కంప్లీట్ గా ఇవన్నీ యూజ్ చేసుకుని నేను ఈ బైజెక్షన్ ప్రూవ్ చేస్తున్నాను. చూడండి ఒకసారి ప్రూఫ్. ఇది పబ్లిక్ లో నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు. మాక్సిమం కన్ఫర్మ్ గా వచ్చే క్వశ్చన్ ఏంటంటే థీరం 3. థీరం 1 థీరం 2 నేర్చుకోకపోయినా పర్లేదు, కానీ థీరం 3 మాత్రం ఖచ్చితంగా నేర్చుకునే వెళ్ళాలి. ప్రూఫ్. గివెన్ దట్ f maps a to b comma g maps b to c are bijections. Bijection definition ఏంటి? 1 1 and on to. వెంటనే ఏం చెప్పొచ్చు? దట్ ఎంప్లాయిస్ f maps a to b comma g maps b to c are 1 1 and on to. బైజెక్షన్ అంటే అర్థం ఏంటి? 1 1 అండ్ ఆన్ టు రెండు ప్రాపర్టీస్ కూడా సాటిస్ఫై అవ్వాలి. సో 1 1 అండ్ ఆన్ టు బైజెక్షన్ అన్నాడు కాబట్టి 1 1 అండ్ ఆన్ టు. ఓకే, ఈ రెండు 1 1 అని ఉంది తీసుకోవచ్చు. ఈ రెండు ఫంక్షన్స్ ఆన్ టు అని కూడా తీసుకోవచ్చు. ఫైనల్ గా మనం ఏం ప్రూవ్ చేయాలి? నౌ వి ప్రూవ్ దట్ జీ సర్కిల్ ఎఫ్ మ్యాప్స్ ఏ టు సి ఈస్ బైజెక్షన్. అంటే దాని మీనింగ్ ఏంటి? జీ సర్కిల్ ఎఫ్ మ్యాప్స్ ఏ టు సి అనే ఫంక్షన్ 1 1 అని ప్రూవ్ చేయాలి కేస్ 1 లో. కేస్ 2 లో ఆన్ టు అని ప్రూవ్ చేస్తాం. అంటే థీరం 1 ప్రూఫ్ రాస్తాను కేస్ 1 అంటే, కేస్ 2 అంటే థీరం 2 ప్రూఫ్ రాస్తాను. 1 1 ఆన్ టు అయితే ఏం చెప్పొచ్చు అండి? బైజెక్షన్. సో థీరం కంప్లీట్ అవుతుంది. ఓకే చూడండి కేస్ 1 లెట్ ఈ రెండు 1 1 అని తీసుకుని ఇది 1 1 అని ప్రూవ్ చేయటం. అంటే ఏంటి? లెట్ f maps a to b comma g maps b to c are 1 1. then ఏం ప్రూవ్ చేస్తాను? g circle f maps a to c is 1 1. అంటే f అనే ఫంక్షన్ g అనే ఫంక్షన్ 1 1 అని తీసుకుని g circle f అనే ఫంక్షన్ 1 1 అని ప్రూవ్ చేయడం. ఇదేంటంటే థీరం 1 యొక్క ప్రూఫ్ రాయాలి. అదే నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. ఫస్ట్ గివెన్ దట్ ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి ఈస్ 1 1 అంటే మనం కంప్లీట్ గా ఈ నోట్ రాసుకోవచ్చు. ఏంటిది? లెట్ a1 కామా a2 బిలాంగ్స్ టు a. ఇంకా ఏమన్నా మన దగ్గర f of a1 కామా f of a2 బిలాంగ్స్ టు b. ఇంకా let f of a1 is equal to f of a2 implies a1 is equal to a2. ఈక్వేషన్ 1 అంటే f maps a to b is 1 1 కనిపిస్తే మనం డెఫినేషన్ రాయొచ్చు అని చెప్పాను. ఓకే నెక్స్ట్ ఇంకా ఏమన్నా మన దగ్గర g maps and given that g maps b to c is 1 1 అంటే వెంటనే ఏ డెఫినేషన్ రాయొచ్చు? లెట్ f of a1 కామా f of a2 belongs to b and g of f of a1 కామా g of f of a2 belongs to ఒకసారి అంతే belongs to c. ఇంకా ఏం తీసుకోవచ్చు? లెట్ g of f of a1 is equal to g of f of a2.
implies f of a1 is equal to f of a2. అంటే మనకి ఎక్కడైనా g of f of a1 equal to g of f of a2 కనిపిస్తే ఏం రాయొచ్చు, f of a1 is equal to f of a2 రాయొచ్చు. ఈ రెండు కూడా మనం ఇంత ముందు చెప్పుకున్న 1-1 డెఫినేషన్ ప్రకారం వచ్చిన నోట్స్ నుంచి రాస్తున్నాం. We prove that G circle F maps A to C is 1-1. ఇది మనం ప్రూవ్ చేయాలి. అంటే ఏం తీసుకోవాలి, డొమైన్ లో ఎలిమెంట్ తీసుకోవాలి. ఏంటివి, లెట్ A1, A2 belongs to A. ఇంకా కోడొమైన్ లో ఎలిమెంట్స్ G circle F of A1, G circle F of A2 belongs to C. కోడొమైన్ లో ఎలిమెంట్స్ ఈక్వల్ అని తీసుకోవాలి. ఫైనల్ గా మనం A1 is equal to A2, డొమైన్ లో ఎలిమెంట్స్ ఈక్వల్ అని చెప్తే G circle F అనే ఫంక్షన్ 1-1 కంప్లీట్ అవుతుంది. లెట్ G circle F of A1 is equal to G circle F of A2 అని అస్యూమ్ చేసుకుని ఫైనల్ గా మనం A1 is equal to A2 ప్రూవ్ చేస్తే కేస్ 1 కంప్లీట్ అయినట్టు. డెఫినేషన్ ప్రకారం G circle F అంటే G of F of A1, G of F of A2. కానీ ఈక్వేషన్ 2 ఏం చెప్తుంది, ఎక్కడైనా మనకి G of F of A1 is equal to G of F of A2 కనిపిస్తే ఏం రాయొచ్చు, F of A1 is equal to F of A2. F of A1 is equal to F of A2 అని రాయొచ్చు ఫ్రమ్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 1 ఏం చెప్తుంది, f of a1 is equal to f of a2 కనిపిస్తే వెంటనే ఏం రాయొచ్చు, a1 is equal to a2. చూడండి, కోడొమైన్ లో ఎలిమెంట్స్ ఈక్వల్ అని తీసుకున్నాను, డొమైన్ లో ఎలిమెంట్స్ ఈక్వల్ అని కంప్లీట్ వచ్చింది. కాబట్టి దీంతో ఏం చెప్పొచ్చు, G circle F maps A to C is 1-1 అని మనకు కంప్లీట్ అయింది. అంటే మనం ఏం ప్రూవ్ చేయాలి, బైజెక్షన్ అని ప్రూవ్ చేయాలి. G circle F maps A to C. సో కేస్ 1 నుంచి 1-1 అని ప్రూవ్ చేశాను. ఇప్పుడు కేస్ 2 లో ఆన్ 2 ప్రూవ్ చేస్తాను. 1-1 ఆన్ 2 అయితే కంప్లీట్ గా అది బైజెక్షన్ అవుతుంది. కేస్ 2 అంటే థియరం 2 యొక్క ప్రూఫ్ రాస్తాను. లెట్ F maps A to B, G maps B to C are on 2. Then G circle F maps A to C is on 2. ఇది ప్రూవ్ చేయాలి. ఓకే, ఫస్ట్ on 2 డెఫినేషన్. F maps A to B is on 2 అని ఉంది స్టార్టింగ్. సో ఆ డెఫినేషన్ ఏంటి, B belongs to B, there exists A belongs to A such that f of A is equal to B. ఆ డెఫినేషన్ రాసుకుంటాం. Let B belongs to B, there exists A belongs to A such that f of A is equal to B. ఈక్వేషన్ 3. అంటే B belongs to B కనిపిస్తే వెంటనే ఈ లైన్ రాయొచ్చు. ఏంటది, there exists A belongs to A such that f of A is equal to B. ఓకే, ఇంకా మన దగ్గర ఉన్న పాయింట్ ఏంటి, G maps B to C is on 2 డెఫినేషన్ ఉంది. సో G maps B to C on 2 అంటే ఏం రాయొచ్చు మనం, that C belongs to C, there exists B belongs to B such that G of B equal to C అని రాయొచ్చు. Let C belongs to C, there exists B belongs to B such that G of ఇదంతా కింద రాస్తాం, there exists B belongs to B such that G of B is equal to C. ఓకే, మనం ఫైనల్ గా ఏం ప్రూవ్ చేయాలి ఇక్కడ, G circle F maps A to C is on 2 ప్రూవ్ చేయాలి. Prove that G circle F maps A to C is on 2 అంటే C belongs to C తీసుకోవాలి. రిమైనింగ్ కంప్లీట్ గా ఈ పాయింట్స్ అన్ని మనం ప్రూవ్ చేయాలి. ఏం ప్రూవ్ చేయాలి, there exists A belongs to A అని, G circle F of A is equal to C అని ప్రూవ్ చేయాలి. ఓకే, let C belongs to C తీసుకున్నాం.
ఈక్వేషన్ 4 ఏం చెప్తుంది? సి బిలాంగ్స్ టు సి కనిపించగానే ఈ లైన్ రాయొచ్చు. ఏంటది? దేర్ ఎగ్జిస్ట్ బి బిలాంగ్స్ టు బి సచ్ దట్ జి ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు సి. ఇక్కడ నాకు బి బిలాంగ్స్ టు బి కనిపించింది. సో బి బిలాంగ్స్ టు బి కనిపిస్తే వెంటనే ఈక్వేషన్ 3 నుంచి ఈ లైన్ రాయొచ్చు. ఏంటిది? దేర్ ఎగ్జిస్ట్ ఏ బిలాంగ్స్ టు ఏ సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి. ఇంకో చూడండి, సి బిలాంగ్స్ టు సి తీసుకున్నాను. ఏ రావాలి మనకి? దేర్ ఎగ్జిస్ట్ ఏ బిలాంగ్స్ టు ఏ. ఇదిగో దేర్ ఎగ్జిస్ట్ ఏ బిలాంగ్స్ టు ఏ. ఫైనల్ గా ఏం ప్రూవ్ చేయాలి మనం? జి సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఏ ఇజ్ ఈక్వల్ టు సి అని ప్రూవ్ చేయాలి. కాబట్టి నేను జి సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఏ తీసుకుంటున్నాను. జి సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఏ. జి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ. జి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఏం రాయొచ్చు మనం? ఇవి ఇంతకు ముందే ఉంచండి. ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఇది రాయొచ్చు బి. సో ఎఫ్ ఆఫ్ ఏ ఉన్న ప్లేస్ లో బి రాస్తున్నాం. జి ఆఫ్ బి అంటే ఏం రాయొచ్చు మనం? సి. సో చూడండి, సి బిలాంగ్స్ టు సి, దేర్ ఎగ్జిస్ట్ ఏ బిలాంగ్స్ టు ఏ such that G circle f of A is equal to C. దీని మీనింగ్ ఏంటి? G circle f of A is equal to C. దాని అర్థం that implies G circle f maps A to C is on 2. అంటే కేస్ 1 లో మనకి G circle f maps A to C is 1 1 అని ప్రూవ్ చేశారు. కేస్ 2 లో G circle f maps A to C is on 2 అని ప్రూవ్ చేశారు. From కేస్ 1 అండ్ కేస్ 2 అంటే ఏదైనా ఒక ఫంక్షన్ 1 1 ఆన్ 2 రెండు అయితే ఆ ఫంక్షన్ ఏమంటాం? బైజెక్షన్ అంటాం. ఇక్కడ జీ సర్కిల్ ఎఫ్ అనే ఫంక్షన్ 1 1 ప్రూవ్ చేశాను, జీ సర్కిల్ ఎఫ్ అనే ఫంక్షన్ ఆన్ 2 అని ప్రూవ్ చేశాను. ఏం చెప్పొచ్చు అంటే దట్ ఎంప్లాయిస్ జీ సర్కిల్ ఎఫ్ మ్యాప్స్ ఏ టు సి ఈస్ బైజెక్షన్. దాంతో మనకి ఈ థియరం కంప్లీట్ అయింది. ఫస్ట్ థియరం సెకండ్ థియరం కలిపి రాయడమే మనకి థియరం 3. ఈ థియరం మోస్ట్ ఇంపార్టెంట్ పబ్లిక్ లో, కాబట్టి జాగ్రత్తగా నేను మీకు అన్ని కూడా ప్లేలిస్ట్ లో వరుసగా మ్యాట్రిక్స్ సంబంధించినవి ఏ చాప్టర్ ఆ చాప్టర్ సంబంధించి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అన్ని కూడా అప్లోడ్ చేస్తాను. మీరందరూ కూడా ఈ వీడియోస్ జాగ్రత్త ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీకు వరుసగా సీక్వెన్స్ అన్ని కనిపిస్తాయి. ప్లేలిస్ట్ లో టాపిక్ వైజ్ 1A 1B 2A 2B అని క్లియర్ గా సెపరేట్ చేసి పెడతాను. ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చూస్తే అవన్నీ మీకు కనిపించాలంటే అందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ.